హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. బంగారం కొనుగోలులో మన రిజర్వ్ బ్యాంక్ రారాజుగా నిలుస్తోంది. మొత్తానికి 1000 టన్నులకు చేరువలో దూసుకెళ్తోంది. ఇప్పటికే టన్నుల కొద్దీ బంగారం నిల్వలున్న సంస్థగా ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధి చెందింది. భారత కరెన్సీ బ్యాంకుల నియంత్రణ సంస్థ ఆర్బీఐ చాలా కాలంగా బంగారం కొనుగోళ్లు మొదలుపెట్టింది. అలా బంగారం కొంటూ పసిడి నిల్వలను అమాంతం పెంచుకుంటోంది. ఫలితంగా ఆర్బీఐ దగ్గరున్న బంగారం నిల్వలు భారీగా పెరిగాయి. ప్రధానంగా ఈ ఆలోచన అమలు చేయడం ఆర్థిక స్థిరత్వానికి, ఆర్థిక భద్రతకు దోహదం చేస్తుంది. ఫలితంగా దేశంలో ఆర్థిక విధానాలను, జాతీయ భద్రతా అంశాలను కూడా ప్రభావితం చేసే కీలక అంశంగా బంగారం నిలుస్తోంది. ఈ పరిణామంతో బంగారం కేవలం ఆస్తిగానే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచే విలువైన సాధనంగా కూడా మారుతోంది. అంతేకాదు విదేశీ మారక ద్రవ్య నిల్వలకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు పెరుగుతున్న కొద్దీ వీటి నిల్వలను పెంచుకుంటూ పోవడం వల్ల దేశ ఆర్థిక భద్రతను పెంచడం, ఆర్థిక వ్యవస్థను మరింత సుస్థిరంగా తయారు చేయడానికి తోడ్పడుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి చోటు చేసుకున్న, ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా మహమ్మారి చుట్టుముట్టినా, అనూహ్య పరిణామాలు ఎదురైనా బంగారం విలువ మరింతగా పెరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఇక ఆర్బీఐ కొంటున్న బంగారం లెక్కలు చూద్దాం. ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే ఆర్బీఐ అత్యధికంగా 27 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ ఈ లెక్కలను విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బంగారు నిల్వలు పెంచుకుంటున్నప్పటికీ అక్టోబర్ లో మాత్రం రికార్డు సృష్టించింది. మరోవైపు ఈ ఏడాదే ఇంకో రికార్డు కూడా సాధించింది. ఒక్క ఏడాది గడిచిన 10 నెలల్లో ఏకంగా 77 టన్నుల బంగారం కొనుగోలు చేసింది ఆర్బీఐ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక రికార్డు. అలాగే మన దేశంలోని కేంద్ర బ్యాంకులన్నీ కలిపితే అక్టోబర్ నెలలోనే 60 టన్నుల బంగారం కొనుగోలు చేశాయని, వాటిలో ఆర్బీఐ కొన్న బంగారమే 27 టన్నులు ఉందని గోల్డ్ కౌన్సిల్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ ఏడాది లెక్కలు చూసుకుంటే ఆయా దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులన్నీ కలిపి 2024 సంవత్సరంలో ఈ అక్టోబర్ నెల నాటికి 694 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. వాటిలో ఆర్బీఐ ఒక్కటే 77 టన్నుల బంగారం కొన్నది. అసలు ఆర్బీఐ బంగారం ఎక్కడ కొంటుంది, ఎలా కొంటుంది? ప్రైవేటు బంగారు సరఫరా సంస్థలు, అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న ప్రముఖ నగదు నిల్వ కంపెనీల నుంచి ఆర్బీఐ బంగారాన్ని కొంటుంది. ఈ కొనుగోళ్లన్నీ అంతర్జాతీయ మార్కెట్లలోనే జరుగుతాయి. ముఖ్యంగా న్యూయార్క్, లండన్ వంటి మార్కెట్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గోల్డ్ ఫండ్ నుంచి ఆర్బీఐ బంగారం కొంటోంది. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ బంగారం నిల్వలు కలిగిన సంస్థగా ఆర్బీఐ రికార్డు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద మొత్తం 882 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలున్నాయి. అంటే కొద్ది రోజుల్లోనే 1000 టన్నుల బంగారు నిల్వలకు రీచ్ కానుందన్నమాట. వీటన్నిటిలో చూస్తే 510 టన్నుల బంగారం నిల్వలు మన భారతదేశంలోనే ఉన్నాయి. మిగతావన్నీ విదేశాల్లో వివిధ రూపాల్లో ఉన్నాయి. ఇప్పటికీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.